నమస్తే గురూజీ. నమస్కారమ్మా. గురూజీ, అసలు మరుగుమందు అంటే ఏంటి? నిజంగా ఉంటుందా? అది ఉంటే ఒకవేళ అది మనకి పెట్టారు అనేది ఎలా తెలుస్తుంది? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరూ కూడా నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, ఎటువంటి వశీకరణకి మరుగుమందుకి బలి కాకుండా అష్టైశ్వర్యతో సంతోషంగా పిల్లల పాపలతో ఉండాలి. సో ఈ మధ్య కాలంలో ఇవి చాలా అరుదుగా అయిపోయింది. సో మెడిసిన్స్ దొరికేటట్టుగానే మరుగుమందులు కూడా అంటే మరుగుమందు అనేది ఈ మధ్య కాలంది కాదమ్మా. అది మనకి త్రేత ద్వాపర కలియుగం నుంచి ప్రారంభం నుంచి కూడా ఉన్నవంటి రాజులు మహారాజులు చేసేవంటి ఒక ఆచారం. ఒక రాజ్యం ఒక రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలంటే ఒకళ్ళు ఉన్నవంటి దాసులు ఉంటారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజుకి మరమ్మత్తు రాసి ఆస్తులన్నీ రాసుకోవడం చేసుకోవడం, ఆ రాజ్యం వదిలిపెట్టిపోవటం అటువంటివన్నీ కూడా నేను అంటే ఉదాహరణకు మనం శకునినే చూసుకోవచ్చు. శకుని చేసిన వంటి ఒక ఆలోచనలు ఈ రోజుల్లో ఎవరు కూడా చేయకపోవచ్చు. ఆయన ఇంత పెద్ద విలన్ ఎవరు ఉండకపోవచ్చు. కానీ శకునిని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. శకునికి ఒక ఆలయం కూడా ఉంది కొన్ని ఊర్లలో. సో వాస్తవానికి ఏదైనా నిప్పు ఉంటే కానీ పొగ రాదు, పొగ ఉంటేనే నిప్పు రాదు అని ఒక సామెత. సో అక్కడ నెగిటివ్ రోల్ లేకపోతే ఇక్కడ మీకు పాజిటివ్ రోల్ రాదు, అంతే కదా. సో కాబట్టి ఎవరైనా కూడాను చేసే అంటే ఈ మరుగుమందు ఎందుకు పెడతారు? భార్యాభర్తలకి, ప్రేమికులకి, మరి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకి, లేదంటే ఇంకా ఏదైనా ఆస్తులు బాగా ఉందంటే వాళ్ళకి ఈ మరుగుమందు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాణాలే పోతాయి. ఎందుకు పోతాయి, ఎలా పోతాయి அப்படிంటే ఎప్పుడైనా కూడా వాళ్ళు మాంసంలో పెడతారు, లేదంటే ఇంకేదైనా పదార్థాలు పెడతారు. అది లోపల పోయిన తర్వాత అది ఒక గుడ్డులాగా తయారయ్యి దానికి వెంట్రుకలు వస్తాయి కడుపులో. ఆ గుడ్డులో వెంట్రుకలు వచ్చిన తర్వాత అది ఎప్పుడెప్పుడు కూడాను అది డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, దానికి ఆ ఒక శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ మనిషి పిచ్చోళ్ళలాగా అయిపోతాడు. ఆ స్త్రీ కానీ పురుషు కానీ ఎవరైతే ఉన్నారో ఆ ఒక మరుగుమందికి బలైపోతారు. ఆ గ్రోతింగ్ అవుతుంది. అవి ఆ బ్లడ్ వామిటింగ్స్ చనిపోవడం అని జరుగుతూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన వంటిది, ఇది నిషేధించవలసిన వంటి విషయం. ఈ మరుగుమంది అనేది నెత్తికి పెడతారు, కడుపులో భోజనంలో పెడతారు, ఒంటికి పూస్తారు. మీ బట్టలను తీసుకెళ్ళి వశీకరణ చేసి దానికి మరుగుమందు పెడితే ఆ వస్త్రం మీరు ఎప్పుడైతే కట్టుకున్నారో వాళ్ళకి వశం అవుతారు. అనేక రకమైనటువంటి ఈ తంత్ర సాధనల్లో ఇటువంటివన్నీ సర్వసాధారణమైనటువంటి రాజతంత్రం. ఇదంతా ఆ రోజు నుంచి వచ్చేవంటి ఆచరణ, ఈ మధ్య కాలంలో కాదు. ఈ రోజుల్లో అంతే టెక్నాలజీ పెరిగింది. ఒకసారి పెడితే కంపల్సరీ ప్రాణహాని వరకు వెళ్తుంది. అయితే విరుగుడు కూడా చేసుకోవచ్చు. విరుగుడు అంటే కక్కించుకోవచ్చు. మీకు మందు పెట్టారు కాబట్టి వాళ్ళు పోసే పసరులో అది బయట పడిపోతుంటుంది. అది కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి, మందు తీసేవాళ్ళు ఉన్నారు. అది తీసేస్తే ఆ గుడ్డు బయట పడిపోతుంది. దానికి అన్ని వెంట్రుకలు వచ్చేసి ఉంటాయి. ఆ వెంట్రుకలు ఒక రకమైన వంటి ఒక బ్యాడ్ స్మెల్తో బయట పడుతుంటుంది. అది మీరు కానీ వినిగా దాన్ని వినరు, చూడలేరు, ఆ శ్వాస కూడా చూడలేరు. అంతటి భయంకరంగా ఉంటుంది. సో ఈ రకంగా ఈ యొక్క శుద్ర ఆలోచనతో చేసేవాళ్ళు చాలామంది మనుషులు మన చుట్టూ నవ్వుతూ తిరుగుతూ ఉంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త వహించవలసి వచ్చిన వంటి విషయం ఇది. అసలు మీరు చెప్తుంటేనే నాకు ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి గురూజీ. అంటే దీనికి విరుగుడు కూడా చేయడం వల్ల అంటే ఎప్పట్లా నార్మల్గా అయిపోతుంది? విరుగుడు అంతా మేము చేస్తాము. వాళ్ళకి ఎటువంటి వశీకరణ చేసినా, ఏ తంత్ర సాధన చేసినా మన కేరళ సాంప్రదాయం ప్రకారంగా మన కేరళ సాంప్రదాయం వంటి తంత్ర సాధన ద్వారా వాళ్ళని విరుగుడు చేసి వాళ్ళని మామూలు మనిషిగా చేస్తారు. ఇక్కడ ఈ ఒక దానికి 3 శక్తులు చాలా అవసరం. 3 శక్తులను పూజ చేస్తారు. ఒక శక్తి కాళీ, రెండవ శక్తి చోటానికర్ భగవతి, మూడవ శక్తి వచ్చేసి విష్ణు మాయ టెంపుల్ తిరుచిలో ఉంటుంది, త్రిశూర్లో. ఇది తాంత్రిక, మాంత్రిక, యంత్ర, మంత్ర, యక్షిణి, మాయ మరి చేతబడి, భానుమతి ప్రయోగాలకు అతీతమైనటువంటి దేవత ఎవరంటే విష్ణుమాయ. ఈ విష్ణుమాయ వచ్చేసి దున్నపోతు పైన కూర్చొని ఉంటారు. ఈయన
అన్ని సాధారణంగా ఈ విష్ణు పడవ మీద ఉంటారు, కానీ ఇక్కడ విష్ణుమాయ టెంపుల్ ఏంటంటే దునపోతు ఆకృతితో ఉంటారు. ఇక్కడ ఆయనకి విభిన్నమైనటువంటి నైవేద్యాలు పెడుతుంటారు. విభిన్నంగా అంటే ఇప్పుడు శైవంగా పెట్టేది కాదు, మద్యపానీయము చేపలు అవి నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు ఇక్కడ విష్ణుమాయ టెంపుల్లో. అదే విధంగా కాళీ, కలకత్తాలో కాళీ, మరి ఎర్నాకుళంలో ఉన్నటువంటి చోటానికర్ భగవతి, భూత పేత పిశాచ యక్షిణి కింగర చేతబళ్ళ భానుమతి ప్రయోగం ఎటువంటి అయినా కూడా ఆవిడ గారిని మీరు ఆలయంలో మీరు ప్రవేశించారంటే ప్రతి వాళ్ళకు దయ్యం పట్టిన వాళ్ళందరూ ఆడుతూ ఉంటారు అక్కడ. వందల మంది ఉంటారట, జడలన్నీ విడబూసుకొని ఇట్లా నెత్తులు కొట్టుకొని రక్తాలు కారుతూ ఉంటాయి. అమ్మవారు కొట్టి తీసేస్తూ ఉంటుందట, వెళ్ళిపో అనేసి. ఆటోమేటిక్గా అక్కడ 3 రోజులు 4 రోజులు 40 రోజులు అలా పెట్టేసి అలా ఉంచేస్తుంటారు, కాళ్ళకు గొలుసులు కట్టేసి. ఈ వీళ్ళంటే ఏంటంటే ఈ దేవతలకు అందరూ కూడా ఈ ఏదైతే యక్షిని సాధన, ఈ మరుగుమందు చేసే వాళ్ళకందరికీ అతీతమైన వంటి దేవతలు వీళ్ళు. కాబట్టి దీనికి తంత్ర సాధనతో వీరు కూడా ఉంది. వాళ్ళని సేవ్ చేయవచ్చు. వాళ్ళు ఎన్ని రోజులైంది వాళ్ళకి ప్రయోగం చేసి, ఎన్ని సంవత్సరాలైంది ప్రయోగం చేసి అవన్నీ కూడా చూసుకొని వాళ్ళకు వీరు కూడా చేస్తే అతీతమైన వంటి ఫలితంతో సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురూజీ, చాలా చక్కగా ప్రతిదానికి సొల్యూషన్ చెప్తున్నారు. ఆడియన్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ ఎవరికైనా ఉన్నట్లయితే కూడా గురువుగారి నంబర్ కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆయనతో మాట్లాడి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురూజీ. నమస్కారం.